Clap in. Start sound. Running. Action. ఆ అంటే హల్లెలూయా, ఆ అంటే ఆమేనయ్యా, ఈ అంటే ఇమ్మానుయేలు, ఈ అంటే ఈవులను తెచ్చేవాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఊ అంటే ఉన్నత దేవుడు, ఊ అంటే ఊగో కిందనవాడు. ఏ అంటే ఎటువంటి శిల, ఏ అంటే ఏకాంగులకు సహాయుడు, అయ్యి అంటే ఐశ్వర్యం, చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. ఓ అంటే ఓదార్చేవాడు, అవ్వు అంటే అవునని దేవుడు, అమ్మ అంటే అమ్మగా ఆదరించేవాడు. డై ఇదిరా పాట. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. తూర్పు గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. ఏ కూసావురా? పశ్చిమ గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. గుంటూరు ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. బుద్ధి లేని వెదవా, ఏమిట్రా మాట్లాడుతున్నావు? బాపట్ల ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. వీడు లంగా, అదే నా బెంగ. వీడిని తీసుకెళ్లి హుస్సేన్ సాగర్ లో తర్వాత తెలుసుగా. మనందరికి స్థలం పరలోకంలో ఉంది, తెలుసా మీకు ఈ విషయం? అయ్య బాబోయ్ నిజమే. కానీ దాన్ని మనం కొనుక్కోవాలి వెలపెట్టి. ఓన్లీ 2400 కిలోమీటర్లే ఉంది పరలోకం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఓన్లీ 2400 కిలోమీటర్లే ఉంది పరలోకం. ఇదే ఎక్కడ పెట్టింది? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఆయన ఏ రోజు వస్తాడో తెలియదు. ఈ రోజు వస్తాడా, రేపు వస్తాడా, ఎల్లుండి వస్తాడో తెలియదు, కానీ త్వరగా వస్తాడు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళంతా పరలోకంలో వెళ్ళా. నరకం కూడా ఇంకా ఓపెన్ చేయాల, పరలోకం కూడా ఓపెన్ చేయాల. ఏంటి ఇంకా పరలోకం ఓపెన్ అవ్వలేదా? ఏదో నువ్వు వెళ్ళి చూసి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మరి మీ పాస్టర్లు అందరూ చనిపోయిన క్రైస్తవులు పరలోకం వెళ్ళిపోయారు అంటారు కదా, మరి వాళ్ళందరూ ఎక్కడికి పోయి నిలబడుతున్నారు? నువ్వేమో ఇంకా ఓపెన్ అవ్వలేదు అంటున్నావు. బాబు పరలోకానికి ఒక టికెట్ ఇవ్వు. ఉండు బాబు, ఇంకా ఓపెన్ చేయలేదు, చేశాక ఫస్ట్ టికెట్ నీకే ఇస్తాను. ఆటో బోల్తా పడ్డది. నడవలేవా? నడవలేను. అయ్యయ్యో సానుభూతి వద్దురా. కూర్చోండి, అందరు కూర్చోండి, అందరికి ప్రార్థన చేస్తే కూర్చోండి. ఎప్పుడు కొలతా పడ్డది? ఎప్పటి నుంచి నడుస్తలేదు? 4 days అవుతాను. వదిలేండి. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఆమె డ్రెస్ ఎవరైనా కవర్ చేసి రా బయటికి రా. డబల్ రా, రా బయటికి రా, రా బయటికి రా. వదిలిపెట్టి బయటికి రా, దయ్యమారా. ఆ కాళ్ళని నడుమును వదిలిపెట్టు, కాళ్ళని నడుమును వదిలిపెట్టు, కాళ్ళని నడుమును వదిలిపెట్టు. ఆటో బోల్తా పడి నడవలేనంటే దాన్ని కింద పడేసి దెయ్యమా బయటికి రా, దెయ్యమా బయటికి రా అంటావేంట్రా? ఒరే బుర్ర తక్కువ ఎదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? వదిలిపెట్టావు, వదిలిపెట్టు. రా బయట, బైక్ పెట్టు, బైక్ పెట్టు, వదిలిపెట్టు. అసలు సంబంధమే లేకుండా యాక్సిడెంట్ కి దెయ్యానికి సంబంధం ఏంట్రా? కంట్రోల్ అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? వస్తావా ఇంకోసారి? వస్తావా చెప్పు. వస్తావా ఇంకోసారి? వస్తావా ఇంకోసారి? రాను. గట్టిగా చెప్పు. రాను. నడవనివ్వకుండా చేసింది నువ్వేనా? చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా చెప్పు. నువ్వేనా? గట్టిగా. యాక్సిడెంట్ చేసింది నువ్వేనా? ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు, ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. ఆ నడుముని కాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతావా ఇక? చెప్పదు గట్టిగా. ఇప్పుడు ఎవ్వన బిడ్డ పరిగెత్తాలా, పరిగెత్తాలా. లెఫ్ట్ కాలు బొట్టనేల నుంచి వెళ్ళిపో, లెఫ్ట్ కాలు బొట్టనేల నుంచి బయటికి వెళ్ళిపో, 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 బయటికి వెళ్ళిపో. దయ్యమా, వెళ్ళిపో, కుంటి దయ్యమా, యాక్సిడెంట్ చేసిన దయ్యమా, వెళ్ళిపో, 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 వెళ్ళిపో. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. మొన్న పండు తిన్నాను, ఇంటికి వెళ్ళేసరికి 50,000 బ్యాంకులో అప్పు తీరిపోయింది. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? వావ్, హల్లెలూయా. పండు తిని ఇంటికి వెళ్ళారట, పోయిన వారం తీరిపోయింది. 50,000 అప్పు తీరిపోయింది. 20,000 ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు. పాలపంత వచ్చినప్పుడు వింత అనుకున్నాం, ఇది అంతకంటే పెద్ద వింత. 20,000 ఎక్స్ట్రా ఇచ్చారు. ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు. వావ్, దేవుడికి అడిగే చెప్పలు కూడా. చిటికలే. ఇంట్లోకి వచ్చాను, కరెంటు వైర్లు కనబడితే 2 బోట్లు పెట్టుకుని 2 నోట్లు పెట్టుకొని స్విచ్ చేసుకున్న మూర్ఖుణ్ణి. బ్రెయిన్కి భయంకరమైన షాక్.
ఫ్యాన్ గుర్తాడేసుకున్న వ్యక్తిని మళ్ళా డాడీ కాపాడారు. పాయిజన్ మింగేశాను, తమ్ముడు కాపాడు. డ్రైవింగ్ చాలా స్పీడ్ చేస్తాను, వెళ్ళి లారీ ఎదురుకుండా వస్తుండేది, స్పీడ్కి వెళ్ళి దాని కింద పెట్టేశాను. ఇన్ని సూచనలు చేసుకున్న సావు మాత్రం రాలా నాకు. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? మీ పేరు? నాది ఋతు. ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ మిరకల్. న్యూ బ్లడ్. రక్తం వచ్చేసిందండి, నాకు రక్తం లేకుండే. మొత్తం రక్తం వచ్చేసింది. కొత్త రక్తం. అరే ఏంద్రా తెలుసు మీకు రక్తం వచ్చేసినట్టు? ఎర్రగుండే చూడండి, తెల్లగుండే, రక్తం లేకుండే. క్యాన్సర్, నాకు క్యాన్సర్ ఉంది. ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కర్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగమగం. ఇక్కడికి వచ్చాము, స్వస్థపరుస్తున్నాను, కానీ ఇప్పుడే రక్తం వచ్చేసింది మొత్తం. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. హాస్పిటల్కి పోతే కేజీ గడ్డ ఉందమ్మా, ఎంఆర్ఆర్ స్కానింగ్ లో చెప్తుండ్రు. కేజీ గడ్డ ఉందా? ఇప్పుడు అది ఎంత తగ్గింది? అర కేజీ తగ్గిపోయింది. అర కేజీ తగ్గింది. ఇదే ప్రార్థన చేయించుకుంటే అది కూడా బాధలు మళ్ళీ దానికి ఇచ్చారా మీరు? వేసేసింది. ఎంత ఇచ్చారు? 15,000 అడిగినరు. ఎప్పుడు? పోయినసారి వచ్చినప్పుడు. ఎంత ఇచ్చారు? 6,000 వేసిన. నాకు అర్థం కాలేదు సార్. అది అర కేజీ తగ్గటం 6,000 కారణం. 6,000 కడితే అర కేజీ తగ్గిందా? అంటే దేవుడు కూడా స్వార్థపరుడా? డబ్బులు బట్టే జబ్బు తగ్గిస్తాడా? మీలాంటి డబ్బులు కట్టే అమాయకులను చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది. సార్ ఆగండి, ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఏమి కొంచెం ఇప్పుడు 9:30 వేసిన సార్. టాబ్లెట్ కూడా వేసుకోలేదు సార్, ఎక్కడికి వచ్చినానే కానీ. 6 నెలల నుంచి వేసుకోలే. ఈ మనిషి ఎంత అంతా ఎలా ఉందో 6 నెలల క్రితం వచ్చిందంట. ఇది అర్ర చేసుకుందంట, అర కేజీ తగ్గిందంట. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇంకొక అర కేజీ ఉంటే అది ఇప్పుడు తగ్గించుకుంటా వచ్చింది. అంటే ఆవిడకి విశ్వాసం ఉంది, కానీ డబ్బులు ప్రాబ్లం. ఇది వ్యాపారం, ఇది వ్యాపారం. పెళ్ళి అయిపోయింది, అంతా అయిపోయింది. మేము అనుకున్నాం 1 సంవత్సరం పిల్లలు వద్దులే, కొన్ని రోజుల్లో ఎంజాయ్ చేద్దాము. అంటే కొద్దిమంది అంటా ఉంటే పెళ్ళైంది, ఇంకా పిల్లలు లేరా, ఇంకా పిల్లలు లేరా అంటే సరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం సరే అని చెప్పి ప్రెగ్నెన్సీ రాలేదు. ఇంకా ఆ 4 రోజుల ప్రయత్నానికే మేము అలసిపోయినాము. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇంక ఇట్లా కాదని ఆ రోజు రాత్రి మేము ఇంట్లో పడుకొని ఉన్నప్పుడు రాత్రి నాతో దేవుడు ఇంకా తోస్తా ఉన్నాడు, లై 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 అంటే ఉన్నప్పుడు రాత్రి నాతో దేవుడు ఇంకా తోస్తా ఉన్నాడు, లై 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 ఇంకా తోస్తా ఉన్నాడు, లై లై లై. ఆ రోజు మళ్ళీ టెస్ట్ చేస్తే పాజిటివ్. మిరాకిల్, అది అద్భుతం. అద్భుతం, ఫంటాస్టిక్. ఆపుకోలేకపోతున్నాను రా. టీవీ సౌండ్ పెద్దది వస్తుంటే ఆమె అన్నారంట, యుద్ధమే యెహోవాదే, యుద్ధమే యెహోవాదే అని అనుకున్నారంట. వాళ్ళు టీవీ సౌండ్ బాగా పెట్టుకొని చాలా డిస్టర్బ్ చేస్తుండే వాళ్ళు. ప్రే చేసుకునే దగ్గరికి బాగా వినిపించేది. నేను ఏం చేశానంటే కిచెన్ లో యుద్ధము యెహోవాదే అని రాసి పేపర్ని అక్కడ స్టిక్ చేసి ఎప్పుడు సాంగ్ వినబడ్డా వాళ్ళది యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే అని పలుకుతూ ఉండేదాన్ని. చాలా గొప్ప పని చేశావు. అలా పలుకుతూ ఉన్నప్పుడు ఆ రాసిన వెరీ నెక్స్ట్ డే వాళ్ళ టీవీ పగిలిపోయింది. హల్లెలూయా. నేను కూడా సేమ్ గృహంలోకి వచ్చేటప్పుడు నాకు కూడా డిస్టర్బెన్స్ మాట. నేను బైబిల్ చదువుకుంటున్నాను, బయట కూర్చొని బైబిల్ చదువుకునేటప్పుడు పక్క నుంచి ప్రతిరోజు సీరియల్స్, సినిమాలు, నాకు మైండ్ ఖరాబ్ అయిపోతుంది. నేను కూడా రోజు యుద్ధమే యెహోవాదా, యుద్ధమే యెహోవాదా, యుద్ధమే యెహోవాదా అనుకున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి యవనస్తుడు 18 సంవత్సరాల అబ్బాయికి లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చేసిందండి.
ఇట్ట తయారయ్యేవే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఇంకా వెంటనే ఆ కుటుంబం నుంచి ఇంకా టీవీలో సీరియల్ లేదు, సినిమాలు లేదండి. ఇంకా ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? అంటే సంవత్సరానికి ఒకరిని చంపేస్తావా రాధిక? హలో, హూ ఆర్ యు? ఎందుకు అలా అరుస్తున్నావు? చాలా దుఃఖంతో ఇక్కడికి వచ్చాం, చాలా కలవరంతో ఇక్కడికి వచ్చాం. చెబుతున్నాడు పూజ, ఈ 2026 లో నువ్వు దేని కొరకు ప్రార్థించావో దానిని నీ కొరకు ఇవ్వడానికి దేవుడు కదులుతున్న సమస్యలు. అగరబత్తి కాదు. ఏంటి నీ సమస్య? గర్భఫలం. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు పూజ, ఈ మొదటి ఆరాధనలో మొదటగా నిన్ను దేవుడు తాకుతున్నాడు. ఇదేంకో అబద్ధమా? సైతాన్ వేదాలు వల్లిస్తుందా? నీ గర్భం తెరవబడుతుంది. నేను ప్రవచిస్తున్నాను, నీ జీవితంలో ఉన్న కొరత దేవుడు తీసివేయబోతున్నాడు. గర్భము తెరబడును గాక. రొస్సలమా ఆశయము తెరవబడి ఇదిగో కన్సువగును గాక. గాడిది గుడ్డేం కాదు. పూజను చూడండి, అందరూ ఒకసారి పూజను చూడండి. పూజ మోకాన్ని గుర్తుపట్టుకోండి. ఎందుకు మోకాన్ని గుర్తుపట్టమంటున్నారంటే మరలా కన్సువ ఇక్కడికి వస్తుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.